ఇప్పుడు ఇక్కడ టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవ్వకపోతే మీ సైజ్ గూడా తగ్గిపోతుంది. అంగం సైజ్ కూడా తగ్గిపోతుంది. అంగం సైజ్ తగ్గుతుంది. అంగం గట్టిగా పడదు. మీకు లోలి గూడా వస్తుంది. మీకు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే మీరు లావు అవ్వాలి, గర్త్ పెరగాలి, అది పెరగాలంటే మీరు ఒకవేళ జిమ్ చేస్తున్నారంటే ఇంకా చాలా మీరు సంపాదించాలి టెస్టోస్టిరాన్. మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి. మీరు ఎగ్ వైట్స్ ఎక్కువ తినండి. ఇంకా ఒకవేళ వచ్చేసిందనుకోండి అంగస్తంభన ప్రాబ్లము, డెఫినెట్‌లీ మన దగ్గర రండి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌లీ మనకు ట్రీట్‌మెంట్ అవసరం. అందుకే రిలాక్స్. ఎప్పుడైనా సరే హస్తప్రయోగం చేసి మీరు చెడు చేసుకోకండి. బెంట్ పెన్నిస్ ఏదైనా ఉంటే పుట్టుకతో ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయండి. నొప్పి లేకపోతే కూడా ఇగ్నోర్ చేయండి. ఒకవేళ మధ్యలో వస్తుంది ఇప్పుడు మెల్లమెల్లగా అటు ఇటు పోతుందంటే మీకు ట్రీట్మెంట్ అవసరం. మన దగ్గర తైలం, మన హల్వా క్యాప్సూల్, మన ఈ నేచురల్ మెడిసిన్స్‌తో మనం ట్రీట్మెంట్ చేస్తాము. మళ్ళీ మీ ఫార్మ్ వచ్చేస్తుంది. ఈ బెంట్ పెన్నిస్ ఎప్పుడైతే ఉంటుందో హస్తప్రయోగం చేసిన తర్వాత వంకర తింకర అయి దాని గర్త్ కూడా తగ్గిపోద్ది. సన్నగా కూడా అయిపోతది. ముంగట ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. దాని గర్త్ వెనకాల సన్నగా అయిపోతుంది. ఇలాంటి ఇబ్బందులుంటే కూడా మనతో తీసుకొచ్చి మెడిసిన్స్ ఉంటాయి. ది బెస్ట్